ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఎన్డీఏ పార్టీలతో పాటుగా పీసీసీ చీఫ్గా షర్మిల సైతం జగన్ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. కొన్ని చోట్ల ముస్లిం ఓట్లకు గండి కొట్టడంతో జగన్ పార్టీకి నష్టం చేకూర్చారు. వైఎస్ జగన్ పైన విమర్శలు చేయడంలో ముందున్నారు. వైఎస్ వివేక హత్య విషయంలోనూ జగన్ను దోషిగా చూపిస్తూ రాష్ట్రమంతటా పర్యటిస్తూ కొంతవరకు జగన్ను డ్యామేజ్ చేయగలిగారు. రాయలసీమలో ఎక్కువగా ముస్లిం, రెడ్డి సామాజిక వర్గం ఓటర్లకు గండి కొట్టడంలో సక్సెస్ కాగలిగారు. కడప, జమ్మలమడుగు వంటి వైసీపీకి బలమైన నియోజకవర్గాలు వైసీపీ కోల్పోయిందంటే అందుకు వైఎస్ షర్మిల కారణమయ్యారనే వాదన ఉంది. కానీ షర్మిల జనం నుంచి మాత్రం ఆదరణ పొందలేకపోయారు. తనతో పాటు తన కుటుంబ పరువును పోగొట్టారు. వైఎస్ కుటుంబ సభ్యులకు ఓటమి తెలియని కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అన్న మీద కోపంతోనే కడప పార్లమెంటు నుంచి బరిలోకి దిగారు. పరోక్షంగా టీడీపీ కూటమికి మేలు చేశారు. కడపలో డిప్యూటీ సీఎం అంజద్ భాషపై తెలుగుదేశం అభ్యర్థి రెడ్డిగారి మాధవి 18,860 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అఫ్జల్ ఖాన్కు 24,500 ఓట్లు వచ్చాయి. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇవే సమీకరణాలు కనిపించాయి. షర్మిల పైన ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. హైకమాండ్కు ఫిర్యాదులు పంపుతున్నారు. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ లెక్కలతో ఏపీలోనూ వైసీపీ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలో మార్పు కనిపిస్తుంది. కానీ జగన్ మాత్రం అన్నింటికీ మౌనంగానే ఉంటున్నారు. రానున్న రోజుల్లో ఢిల్లీలో మారే రాజకీయాలకు అనుగుణంగా ఏపీలోనూ షర్మిల, జగన్ నిర్ణయాలు ఆసక్తిని పెంచే అవకాశం ఉంది.